అర్థం పర్థం లేని యూజ్లెస్ ఫెలోస్ కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా ఏం మాట్లాడినా నీ పక్కనున్న వ్యక్తిని అడుగు. వీడియోలు తీయక ముందుకు ఎన్నిసార్లు కాల్ చేసినా తాడు బొంగరం తెలియకుండా ఏదో నేను మాట్లాడేస్తా అంటే కుదరదు. అర్థమవుతుందా? క్లారిటీ. మీరు కొన్ని విషయాలు ఆ కేసు అయింది అదైంది అంటున్నారు కదా, కేసుల గురించి తీసుకుందాం. ఓకేనా? చిల్లర ఇంటర్వ్యూలు ఎవడు చేసిండో మరి నా మీద ఏదో కేసు ఉందన్నారు కదా, కేసు బయటికి తీసుకురండి ఫస్ట్. మీకు శాతం అయితే నేను చేసిన తప్పేందో కేసు బయటికి తీసుకురమ్మని చూస్తాను. ఏం జరిగింది అనేది క్లారిటీ ఇవ్వమన్నా. ఇది మీడియా మీదకి వస్తా ఉన్నది, అది క్లారిటీ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంకోటి అక్కడ ఏదైతే జరిగిందో ఏదో భయపట్టిద్దాము, ఇది తీస్తే బొచ్చు కూడా భయపడం మీకు. బాలాజీ భాయ్ మన్ను తిన్న పాములకి ఏదో చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, కానీ ఒకసారి గుర్తు పెట్టుకో, మరి ఒకసారి వెనకకు మరి చూసుకో ఒకసారి. అలా అది నిషేధించారని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. మరి అట్లాంటప్పుడు ఇదే బాలాజీ భాయ్ ఎవరిని అడగాలి? నిషేధించారు కదా, మరి దీన్ని ఎట్లా అలో చేసిరని అలో చేసిన వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలిగా. ఎందుకు చేయాలి మరి? మేము చిల్లర ఇంటర్వ్యూలు చేస్తున్నాం కదా, మీరు సొక్కమైన ఇంటర్వ్యూలు మీరు చూపియండి. మీ సొక్కమైన ఇంటర్వ్యూలు ఏవో చూద్దాం ఒకసారి. ఎవడో చెప్పిన మాటలు పట్టుకొని ఎవిడెన్స్ పట్టుకొని మాట్లాడు, చూపియాలా? బాలాజీ ఎవిడెన్స్ చూపియాలా మేము? హాయ్ హలో, వెల్కమ్ టు V96 TV. నేను మీ సంతోష్. అండ్ ఒక విషయం మీకు ఇక్కడ గెలుపుతా ఉన్నారు. ఇప్పుడే ఒక వీడియో ఒక మిత్రుడు పంపిస్తే చూసిన. అర్థం పర్థం లేని యూజ్లెస్ ఫెలోస్ కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా ఏం మాట్లాడినా నీ పక్కనున్న వ్యక్తిని అడుగు. వీడియోలు తీయక ముందుకు ఎన్నిసార్లు కాల్ చేసినా నేను ఏం చెప్పినా ఫస్ట్ అడుగు. తాడు బొంగరం తెలియకుండా ఏదో నేను మాట్లాడేస్తా అంటే కుదరదు. అర్థమవుతుందా? క్లారిటీ. సెక్యులరిజంతో ఉన్నారు అంటే అందరం ఏ వీడియో చేసినా అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఇంటెన్షన్ ఉంటుంది తప్ప ఈ మత గొడవలు మత కొల్లాలం చేయాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఓకేనా? మేము జర్నలిస్ట్ అని ఎక్కడ చెప్పుకోలేము, మేము యాంకర్స్. ఓకేనా? జర్నలిస్ట్ అని నీ పక్కనున్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని అడుగు ఫస్ట్. ఆ వ్యక్తికి నేను ఏం చెప్పినా ఏం క్లారిటీ ఇవ్వమన్నా చెప్పు ఫస్ట్. మేమన్నది ఇక్కడ మీరు ఏదైతే మళ్ళొక్కసారి చెప్తున్న పదే పదే రిపీటెడ్గా. ఓకేనా? మీరు కొన్ని విషయాలు ఆ కేసు అయింది అదైంది అంటున్నారు కదా, కేసుల గురించి తీసుకుందాం. ఓకేనా? చిల్లర ఇంటర్వ్యూలు ఎవడు చేసిండో తెలుసు. ఏవి చిల్లర ఇంటర్వ్యూలు, మీరేం ఉద్దారకం చేస్తున్నారో, మీరేం మత్త కొల్లాలని చేస్తున్నారో కూడా తెలుసు జనాలకి. మేమేం చేస్తున్నామో తెలుసు, మీరేం చేస్తున్నారో కూడా తెలుసు. ఓకేనా? బాలాజీ భాయ్ నీకు ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. కేసు అని మాట్లాడింది కదా, నీ పక్కనున్న అసలు ఏంది మనోడు ఏందో తెలియదు నాకు. అసలు నాకెవరో పంపిస్తే చూసినా. మరి ఇక బయట పెట్టుకుందాం మంచిగా నీట్గా. మరి ఎవరి కేసులు ఏమున్నాయి ఏంటి, మరి నా మీద ఏదో కేసు ఉందన్నారు కదా, కేసు బయటికి తీసుకురండి ఫస్ట్. మీకు శాతం అయితే నేను చేసిన తప్పేందో కేసు బయటికి తీసుకురమ్మని చూస్తా. ఓకేనా? నేను చేసిన తప్పేంటి, దేనికి అయింది అనేది వీడియోలో వర్క్ చేస్తున్నప్పుడు 100 ఉంటాయి. అవునా? మరి నీ మీద ఏముందో మరి తీద్దాము, అక్కడికి వస్తా. ఓకే, నేను అన్నది ఏంటి? నీకు నేను ఫోన్ చేసి ఏం మాట్లాడినో నీకు తెలుసు. నేను ఇక్కడ మాట్లాడింది ఎక్కడ? నేను స్టార్టింగ్ వీడియోలో నేను ఏం చెప్పినా, అందరినీ ఒకే దాటికి తీసుకురావద్దు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని ఒత్తాసు పలికినట్టు 90% నేనే మాట్లాడింది అది. ఓకేనా? ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం, అట్లా అని మొత్తం పర్ఫెక్ట్ ఉన్నారని ఏం చెప్పాలా. నేను ఏమంటా ఉన్నా, నీకు ఏదైతే అక్కడ జరిగిందో, నేను కాదు ప్రతి ఒక్కరు ఇక్కడ క్వశ్చన్ అడిగేది, ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే అక్కడ ఏదైతే మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? అక్కడ నుంచి వచ్చి మేడారం జాతరలో మ్యాక్సిమం అక్కడ ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఓకేనా? ఇది ఇంకోటి నేను చెప్తా ఉన్నా, ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది ప్రియా చౌదరి మేడం సంబంధం లేదు. ఇది బాలాజీ గారిని నేను మాట్లాడినా, బాలాజీతో మాట్లాడినా, ఇది బాలాజీకి మాకు సంబంధించిన విషయం. ఇందులో ప్రియా చౌదరి మేడంని ఇన్వాల్వ్ చేయొద్దు. ఆవిడ గురించి మేము మాట్లాడట్లేదు, ఆమెకు సంబంధం లేదు. ఇది క్లారిటీ ఇచ్చిన. నోటీస్ చేసుకోండి, ఇది నోటీస్ దిస్ పాయింట్. ఓకేనా? నేను ఏం అడిగినా అక్కడ ఏం జరిగిందో క్లారిటీ ఇవ్వండి అని 2 times కాల్ చేసిన. ఇండివిజువల్గా నీకు నాకు పరిచయం ఉన్న దాంట్లో ఒక 4 రోజులు, అప్పటికే 1 week అయిపోయింది. బాలాజీ భాయ్ ఇది మీడియా మీద పడతా ఉన్నది అని కూడా చెప్పిన. ఫస్ట్ నీ పక్కనున్న ఆయనకు చెప్పు. ఆయన బాగా నాలెడ్జ్ ఉన్నది కదా, ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్కి చెప్పు, జరంత నాలెడ్జ్ ఇవ్వమని ఇట్లా రుద్దుకుంటే ఇట్లా. ఓకేనా? ఆయన నాలెడ్జ్ ఇస్తే మేము ఇట్లా రుద్దుకుంటాం. 180 మందిని పెట్టుకొని మేము ఇట్లా రుద్దుకుంటాము. ఓకేనా? ఆయన నాలెడ్జ్ని ఇట్లా ఇవ్వమనండి. ఓకేనా? ఆయన ఏ పాటు ఉద్ధరించిండో మరి ఒకసారి చూసుకో, మన వెనకకి వెళ్ళి ఆయన వీడియోలు. ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాం మేము. ఓకేనా? మాంకాళి టెంపుల్ దగ్గర గొడవ అయినప్పుడు మేము డీల్ చేసిందే. మొన్న ఇక్కడ మల్కాజ్గిరిలో జరిగినప్పుడు కూడా మేము పోయినాం. మరి మీరేడు ఉన్నారో, మరి ఏ ఆవుల కావాలి పోయిరో మీరు గుర్తుపెట్టుకోండి. మరి గెలుక్కొని తీసుకోకండి. ఓకేనా? ఏడా మోకంగా అనిపించలే, ఏదో నేను పెద్ద మాట్లాడేస్తా, ఎవడో శంషగాడు చెప్పిన మాటలు పట్టుకొని ఏదో మాట్లాడతా అంటే శంషగాళ్ళకి అవుతుంది, మీకు అవుతుంది.
ఓకేనా, ఇది గుర్తుపెట్టుకో. మాట్లాడేది పర్ఫెక్ట్గా మేము ఏం అడిగినాం, అందులో ఏం జరిగింది అనేది క్లారిటీ ఇవ్వమన్నాం. ఇది మీడియా మీదకి వస్తా ఉన్నది, అది క్లారిటీ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంకోటి, అక్కడ ఏదైతే జరిగిందో మేడారంలో, అక్కడ ఫుడ్ ఇదేదో చేస్తా ఉన్నారు, అదేదో చేస్తా ఉన్నారు. ముస్లిమ్స్ వాళ్ళు హిందువులు కూడా అమ్ముతున్నారు కదా. ఇక్కడ తప్పు చేస్తే ఎవరినైనా తప్పని అంటారు. బాలాజీని మేము సారీ చెప్పమన్నారు అంటే 100%గా సారీ ఎవరికి చెప్పమన్నారు, ఎవరికి ప్రాబ్లం వస్తుంది? చారానా లోగో పట్టుకొని వచ్చి అని హిందువులే కదా క్వశ్చన్ చేసింది. ముఖమేడ పెట్టుకున్నాడు బాలాజీ, పక్కనున్న వ్యక్తికి చెప్పలే బాలాజీ. నేను ఫోన్ చేసి ఏం చెప్పినా నీకు, బాలాజీ నువ్వు క్లారిటీ అది, ఆ ఇష్యూలో నువ్వు ఉన్నావు, అసలు ఏం జరిగింది, ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా బయట పెట్టు అంటే ఇప్పటి వరకు ఏ ఎవిడెన్స్ బయట పెట్టలేను. మరి ఎందుకు పెట్టలేదు? ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్కి చెప్పు, జర బాగా నాలెడ్జ్ ఉంది కదా, జర నువ్వు రుద్దుకో బాలాజీ ఆయనది ఇంత. మరి ఇన్ని రోజులు ఏం కట్టాలి కట్టడానికి పోయిండు ఆయన ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నాడో, ఆ జెన్యూన్ నికాస్ జర్నలిస్ట్ నీ పక్కన ఉన్నాయన, బాలాజీ పక్కన ఉన్నాయన, ఆయనకు చెప్తున్నా నేను. ఇన్ని రోజులు ఏడ కట్టాలు కట్టినావు బై, ఇన్ని రోజులు ఎడిగిపోయినావు నీ దాంట్లో, ఏవి నీ వీడియోలేవి, ఏ ఇష్యూలకు కొట్లాడినావు? క్రిస్టియన్ విషయంలో కొట్లాడినావా? మాంకాళి టెంపుల్ విషయంలో కొట్లాడినావా? మల్కాజ్గిరిలో జరిగిన విషయంలో కొట్లాడినావా? ఏడ మాట్లాడినావు? మత కొల్లాలం ఒకటైతుంది నీ దగ్గర. మేమేమంటున్నాము, తప్పు చేస్తే ఎవరినైనా క్వశ్చన్ చేయాలి. ఆయన జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు కదా బాలాజీ, సరే ఆ జర్నలిస్ట్కి మేమేమన్నాం, క్లారిటీ జర్నలిస్ట్ బాయ్ అన్నాం, క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ క్వశ్చన్ చేసిన వాళ్ళు అందరెవరు? హిందువులే కదా. హిందువులను ఇంకో మాట కూడా అడిగినా, చాతగానోళ్ళు. నువ్వేవో నీ పోయి చాతగానోళ్ళు అన్నికి లేవా? మీరంటా ఉన్నారు కదా చెత్త ఇంటర్వ్యూ. మీరు ఏం చక్కని ఇంటర్వ్యూలు చేసిర్రు? ఓసారి చూపించండి మీ ఇంటర్వ్యూలు. ఫస్ట్ వాయిస్ చక్కగా చూసుకోండి, స్క్రీన్ పెట్టేసి వరడం కాదు. వాయిస్ ఏముంది, జనాల క్లారిటీ ఎట్లా ఇవ్వాలనేది ఒకటి తెలుసుకోండి ఫస్ట్, ఓకేనా? సీనియర్ జర్నలిస్టులు జర్రా చూసుకోండి. ఒక వీడియో రికార్డ్ చేస్తుంటే ఎలాంటి క్వాలిటీ ఇవ్వాలి జనాలకి, అది తెలుసుకోండి ఫస్ట్. నీతి వ్యాఖ్యలు చెప్పే ముందు మీకున్న నాలెడ్జ్ ఇట్లా రుద్దుకుంటాం మేము, ఓకేనా? ఏంది చెత్త ఇంటర్వ్యూలు చేసి నువ్వేం ఉద్ధరించినావయ్యా దేశానికి? ఏం చేసినావయ్యా నువ్వు? చూపినిది ఓ 180 మందిని పెట్టుకొని సబ్స్క్రైబర్స్ని నాటకాలు చేస్తున్నావా? నువ్వు చేసి క్వశ్చన్ చేయి, తప్పలేదు. కానీ ఏదో మేము మాట్లాడేస్తాం ఆయన చెప్పినాయి. ఫస్ట్ నేను ఏం చెప్పినా అది క్లారిటీ తీసుకో ఫస్ట్. ఊరికే మాట్లాడక నోటికి వస్తే ఏది వస్తుంది, ఓకేనా? ఏదో కేసు అన్నావు కదా, నీకేం తోకమంటారు కదా కేసు గురించి. ఎంక్వైరీ అయ్యి కేసు గురించి ఏం జరిగిందో, ఎందుకు అయిందో ఎంక్వైరీ అయ్యి. మరి మీ బాలాజీ మీద ఎందుకు కేసు అయిందో మరి విత్ ప్రూఫ్స్ బయట పెట్టాలా? మరి మేము అట్లా చిల్లరగా మాట్లాడడం, చిల్లర వీడియోలు చేసేది మీరు, ఓకేనా? ఏదో భయపట్టిద్దాము, ఇది తీస్తే బొచ్చు కూడా భయపడం నీకు, అర్థమవుతుందా? నువ్వు నిజాయితీగా మాట్లాడు, శభాష్ అంటాం. అదెవరు ఇప్పుడు బాలాజీని మేమేమనలేదు. ఎవరైతే మీడియా పర్సన్స్కి నీ వల్ల మీడియా వాళ్ళు అందరు ఇట్లనే వస్తుంది కదా, నువ్వు మీడియా పర్సన్స్కి సారీ చెప్పాల్సి వస్తుందని అన్నా. అవును, వారం రోజులు అవుతుంది. ఏం చేస్తున్నాడు? ఎవిడెన్స్ 100% నేను చెప్తున్నాను కదా. బాలాజీ భాయ్ ఏదైతే బయటికి తెచ్చిండో కోవకు సంబంధించిన బండుది, అక్కడ ఏం మిస్టేక్ జరిగిందో బయట పెట్టమని మేము క్వశ్చన్ చేస్తాం 100%. ఇక అదేదో పార్టీ, ఆ పార్టీకి మాకేం సంబంధం భయ్? వాళ్ళకి సంబంధించింది అది క్వశ్చన్ చేసుకోండి. ఏదో వచ్చి పెద్ద ఉద్ధరించినట్టు మరి చాలా ఉన్నాయి అడిగేటి. మరి అడిగితే మరి ఏడ ముఖం పెట్టుకుంటారు? మరి బాలాజీ భాయ్ మన్ను తిన్న పాములకి ఏదో చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, కానీ ఓసారి గుర్తు పెట్టుకో. మరి ఓసారి వెనకకు మరి చూసుకో ఒకసారి, ఓకేనా? ఒకసారి కామెంట్లు చూసుకో ఫస్ట్. నువ్వు నీ ఫస్ట్ వీడియో ఏదైతే చేసినో అందులో నేను ఏమి చెప్పినా, అందరిని ఒకే దాటికి తేవద్దు. కొంతమంది మంచి ముస్లిమ్స్ కూడా ఉన్నారని చెప్పిన. లేరా? చెప్పండి, మంచోళ్ళు లేరా? ముస్లిమ్స్తో హిందువులు దోస్తాన్ చేసిన వాళ్ళు లేరా? వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళి తిన్నోళ్ళు లేరా? ముస్లిమ్స్ ఈడబెట్టిరు కాబట్టి వాళ్ళు ఫుడ్ జియాద్ చేస్తున్నారని మీరు అంటారు. ఓకే, నేను మీకు రెస్పెక్ట్ చేస్తా. మరి హోటల్స్ ఉన్నాయి, ముస్లిమ్స్ హోటల్స్ హైదరాబాద్లో. మరి దాని గురించి ఆ పక్కన బాలాజీ పక్కన ఉన్న సీనియర్ మేధావి నాలెడ్జ్ పర్సన్ ఏం చేసిండు? మరి మాకంటే సరే చాతగాలే, నీవేం చేసినావు? మరి తెంపి కొడితే 4 వీడియోలు లేవు, ఓకేనా? బ్రదర్ మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడు ఏం జరిగింది. నేను బాలాజీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా, బాలాజీ చాలా నీట్ అండ్ క్లీన్గా చెప్పిన, బాలాజీ భాయ్ ఇట్లా జరుగుతుంది, దీనికి క్లారిటీ ఇచ్చుకో బాలాజీ భాయ్ అని. 2 రోజులు 3 రోజులు 2 సార్లు ఫోన్ చేసిన, ఓకేనా? బాలాజీ భాయ్ నెక్కెస్ మనసే కదా. ఇక్కడ ప్రియా చౌదరి మేడం సంబంధం లేదు, ఇది ఇష్యూ. ఎవిడెన్స్ మేము ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, నేనే చెప్తున్నా. కరెంట్ ఇష్యూస్ పట్టుకొని వీడియోలు ఎవరు చేయడు, గుర్తుపెట్టుకో. మేము చేస్తేనే కరెంట్ ఇష్యూ అవుతుంది. అది మర్చిపోతున్నావు. మేధావి మధ్యలో స్టక్ అయినట్టుంది నీ మైండ్. మేము చేసినాకనే అది కరెంట్ ఇష్యూ అవుతుంది, మేము చేయకముందు కాదు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఏదో మాట్లాడేస్తా కాదది, కరెక్ట్గా మాట్లాడు. సెక్యులర్గా అందరం కలిసి ఉండేలాగా ఉండాలి. ప్రతి చిన్నదాన్ని తీసుకొచ్చి మతున్మాదుల్లాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఎడ మాట్లాడినావా? ఎడ వండుకున్నావు? క్రిస్టియన్ విషయంలో మేము ఎడవన్నావు? నువ్వు నిద్రపోయినావా? దుప్పటి కప్పుకొని చెమటలు వచ్చినాయా దుప్పట్లా? చెప్పిప్పుడు చెప్పంటున్నా, మాట్లాడుతున్నావు మాటలు ఆఫ్ నాలెడ్జ్ అంట. నీవేం కట్టలు కట్టినావు నువ్వు? ఒకసారి వీడియోలు చూసుకో, ఎన్ని వీడియోలు చేసినావు నీ చూసుకో ఒకసారి.
కనీసం నీ వీడియోలో ఎవరికైనా తెలుసా? అది చూసుకో ఫస్ట్. వేస్ట్గా గెలుక్కోవద్దు. నీకు తెలియకపోతే అడుగా బాలాజీని. నేనేం ఎంత మంచిగా చెప్పినో బాలాజీ తెలిసి ఏం చేసినో నేను. ఏం బాలాజీ నోరు వస్తలేదా? ఏదో చెప్పేసి ఏదో నీతో నేను చెప్తున్నా కదా, వేస్ట్గా ఏదో అనుకుంటున్నాను. మరి ఏదో వేసుకోకు వేస్ట్గా. మరి ఈ నాలెడ్జ్ ఉన్న పర్సన్ మరి బాలాజీ పోయి ఒక దాంట్లో వచ్చిండు, మరి అందులో నువ్వు ఎందుకు మాట్లాడలే అని అడుగుతలేడు. నాలెడ్జ్ చాలా ఉంది కదా, ఎడబోయింది నీ నాలెడ్జ్ అప్పుడు? సీనియర్ జర్నలిస్ట్. మేమైతే జర్నలిస్ట్ అని ఎక్కడ చెప్పుకోలే. నేను జర్నలిస్ట్ అని ఎక్కడ చెప్పలే, యాంకర్స్ అని చెప్పుకుంటాం. మేము చిల్లర ఇంటర్వ్యూ ఈయన పెద్ద మూతవారి మత కొలాలు చేసుకుంటా 100% మిస్టేక్ జరిగితే క్వశ్చన్ చేస్తాం. ఎక్కడ జరుగుతలేవండి, ప్రతి దాంట్లో జరుగుతూ ఉన్నాయి, మాట్లాడతాం. 90% పర్ఫెక్టే ఉన్నారు, ఒక 10% దాన్ని అని నేను క్వశ్చన్ చేస్తే నీకు బాగా నొప్పి వచ్చింది కదా. అఫ్కోర్స్ 100% ఉన్నారు. కొట్లాడదామంటావా? వాళ్ళని మత కొల్లాలం ఇట్లా వేసి. సరే, ఇంకొక పాయింట్ అడుగుతున్నాను, ఈ నాలెడ్జ్ పర్సన్ అడుగుతున్నా. మరి అక్కడ ఏదైతే మేడారంలో ఈ ముస్లిమ్స్కి సంబంధించింది అలాల్ అది నిషేధించారని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. మరి అట్లాంటప్పుడు ఇదే బాలాజీబాయ్ ఎవరిని అడగాలి? ఇది నిషేధించారు కదా, మరి దీన్ని ఎట్లా అలో చేసిరని అలో చేసిన వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలిగా. ఎందుకు చేయాలి మరి? నాలెడ్జ్ పర్సన్ నోట్ దిస్ పాయింట్. అక్కడ ఏదైతే మేడారం జాతర గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి కదా బాలాజీ. మరి ఎక్కడ పోయారు వీళ్ళు? అక్కడ టెండర్స్ ఉంటాయి, టెండర్స్ వాళ్ళని క్వశ్చన్ చేయాలి కదా, వీళ్ళని ఎవరు అలో చేశారని. ఇప్పుడు ఎవరైతే వల్లి ఉన్నాడో వల్లి 100% తప్పు చేస్తే వల్లిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఓకేనా? తప్పు చేస్తే మీకు మాట్లాడే చేత కదేమో, మేము మాట్లాడతాం. మేము చిల్లర ఇంటర్వ్యూలు చేస్తున్నాం కదా, మీరు సొక్కమైన ఇంటర్వ్యూలు మీరు చూపియండి. మీ సొక్కమైన ఇంటర్వ్యూలు ఏవో చూద్దాం ఒకసారి. మేము రగ్గు కప్పుకొని ఉన్నాం, మీ సొక్కమైన ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తాయని ఒకసారి తెరిచి చూస్తాం, ఒకసారి రగ్గు తీసి. అర్థమైందా? ఆడ మూడు రోజులు కాదు, నికస్సుగా కొట్లాడమని చూద్దాం. ప్రతి ఒక్క ఇష్యూ పైన మేం కొట్లాడినాం. అర్థమవుతుందా? గెలుక్కోకండి వేస్ట్గా. చెప్తున్నది ఏదో అయింది, ఏదో ఏమేమి తోకమాట, ఏమైంది దొంగతనం చేసినామా? చూపి. కేసు ఎవరి మీద అయిందో అడుగు, నీ పక్కనున్నాయని అడుగు, ఎందుకయిందో. ఓకేనా? మీడియాలు ఉన్నప్పుడు 100 కేసులు అవుతా ఉంటాయి, ఎందుకైనాయో అడుగు. ఏదో అదైంది ఇదైంది తోకమాట తెలియదు నీకు. నువ్వు మనిషివి ఎట్టుకోలు మోతేవారులకి ఏదో మాట్లాడి డప్పు కొట్టుకున్నాడు అనుకుంటున్నావా? బాలాజీకి మేము సపోర్ట్ లేమని చెప్పినామా? నీకు చెప్పినామా? బాలాజీ 100% తప్పు ఎవరిది ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేయాలి. అది జర్నలిజం. ఫస్ట్ అది నేర్చుకోండి. 4 వీడియోలు వెనక ఏదో పెద్ద మాట్లాడేసి అది కాదు. నువ్వు ఫస్ట్ ఉండి ఎదుటోని క్వశ్చన్ చేయి. ఎన్ని విషయాలలో కొట్లాడినో నేను చూపియాలా? క్రిస్టియన్స్ మీద నేను కొట్లాడినట్టు ఎవరు కొట్లాడలేదేమో, గుర్తుపెట్టుకో. అది ఫస్ట్ చూడు, హిస్టరీ చూసుకో. చిల్లర ఇంటర్వ్యూలు అంటే చిల్లర. ఈ మోతవారు పెద్ద కట్టలు కట్టిండి పోయి ఆ నిజామాబాద్ ఆ బాలాజీ బడి కట్టలు కట్టిస్తాను నీతోని. ఫేక్ అంట, ఫేక్. ఈయన పెద్ద సత్తమూర్తి, ఈయన పెద్ద దిగొచ్చిండు. మేము అడిగేది ఏంది అర్థం చేసుకో ఫస్ట్. కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారని చెప్పినాం, చూపించడం. చెడ్డోళ్ళు లేరని మనం చెప్పలే కదా. ప్రతి దాంట్లో ఉన్నారు భయ్ చెడ్డోళ్ళు. దాన్ని ఎట్లా ఆ చెడ్డోళ్ళు రాకుండా ఎట్లా వేయాలనేది మార్గం ఉండాలి. కానీ బాలాజీ గౌడ్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చినాం. చిన్నోడైనా అన్నాని సంబోధిస్తాం. అది నా రెస్పెక్ట్. అది ఎవడో చెప్పిన మాటలు పట్టుకొని ఎవిడెన్స్ పట్టుకొని మాట్లాడు. చూపియాలా? బాలాజీ ఎవిడెన్స్ చూపియాలా? మేము కేసులు ఏవైనాయో ఏం ధమ్కీలు ఇస్తున్నారా మీరు? ఆయన ఫోన్లో పెడితే బాగుండదు, పెట్టినాం, ఏం చేస్తారో చేయండి. గివేగా మీరు చిల్లర వీడియోలు చేసుడు. ఇవి మీరు చేసేటి చిల్లర వీడియోలు. ఇప్పుడు కూడా చెప్తున్నా, వల్లీది మేము ఫస్ట్ వీడియోలో కూడా నేను అదే చెప్పిన. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకు ఫస్ట్ క్వశ్చన్ చేసింది నేనే. ఒకరు చేసిన దానికి ఒకరినే అనండి. జర్నలిస్ట్ అందరిని అనొద్దు. నేను జర్నలిస్ట్ కాదు, నేను యాంకర్ని. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో ఫస్ట్. మేము ఇన్స్టాగ్రామ్లలో జర్నలిస్టు అని మేము పెట్టుకోవాలా, యాంకర్ అని పెట్టుకున్నాం. మేధావి, తెలివి గల్ల మేధావి. ఎడబెడుతున్నావు నీ తెలివి, అలా పురుగు మెసులుతున్నట్టు చూసుకో. తప్పు ఉంటే దాన్ని చూపిమన్నాం. 100% దాని గురించి మాట్లాడదామని. నువ్వు చూపించడమే చేతగాలే నీకు. వారం రోజులు టైం ఇచ్చినాం, ఇంకేం సపోర్ట్ చేయాలి నీకు? బాలాజీ సపోర్ట్ చేయలే నీకు? ఆ ఫస్ట్ వీడియో చూపి, ఆ మేధావికి, ఆ తెలివి ఉన్న మేధావి చూపి ఒకసారి, అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నాడో, నోట్లేదో వేసుకున్నట్టున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. సరేగా అన్ని తీసుకుందామంటే తీసుకుందాం. ఏమవుతుంది అంటున్నా. ఫస్ట్ నీ పక్కనున్న బాలాజీని క్వశ్చన్ చేయి. మొన్న గాడేదో జరిగితే ఎందుకు పోలాడికి అని క్వశ్చన్ చేయి. ఎందుకు నోరు మూసుకొని ఉన్నావు, నువ్వే ప్రమోట్ చేసినావు క్వశ్చన్ చేయి. నీ మైండ్ అప్పుడు షార్ప్ ఉంది అనుకుంటా. జెన్యున్గా మాట్లాడు, ఒక యాంకర్ లాగా మాట్లాడు. నువ్వు జర్నలిస్ట్ కాదులే కానీ ఈరోజు సెక్యులర్గా కరెక్ట్గా ఉండాలి అందరం అని మాట్లాడితే తప్పు వచ్చినా అది మీకు. మేము ఫేక్ అయిపోయినామా? మీరు నికస్సుగా చూపించండి. వల్లి విషయంలో వల్లి తప్పు చేస్తే ఆ ఫుడ్ ఇన్స్పెక్షన్ చెక్ చేయండి. అలా నిజంగానే ప్రాబ్లం ఉందంటే కొట్లాడదాం ఆ విషయంలో. మేము రానన్నామా? నీకు సపోర్ట్ చేయలే ఏ విషయంలో? అడుగు బాలాజీని. ముఖం లేని వాళ్ళందరూ వచ్చేదో పెద్ద మూతవరలాగా మాట్లాడుతూ ఉన్నారు. నేను తమాషాలా? ఎవడు ఫేక్, ఎవడు చిల్లర ఇంటర్వ్యూలు చేసిండు? నువ్వు కట్టాలు కట్టి చెప్పాలి. నీ పక్కనున్న ఆయన మీ బాలాజీ ఏం చేసిండు అడుగాయనండి. ఫస్ట్ ఆయన అడిగి మా దగ్గర రండి. ఏదైనా మాట్లాడేదంటే పర్ఫెక్ట్గా మాట్లాడు. ముస్లిం అయితే ఏంది, హిందూ అయితే క్రిస్టియన్ అయితే ఏంది భయ్? తప్పు ఎవరు చేసినా. ఇప్పుడు కూడా చెప్తున్నాం, బాలాజీ అనే పర్సన్ వల్లి అనే పర్సన్ అని లేదో కలిపి ఫుడ్ జియాజ్ చేస్తున్నాడని ఎవిడెన్స్ చూపించి బయట పెడితే 100% దాని మీద కొట్లాడదాం. మేము రెడీ. కానీ ఊరికే ఎలిగేషన్ చేసి వెళ్ళిపోయి
మాట్లాడితే కరెక్ట్ కాదు ఇది. అది మేము అడిగేది. వీడియోలలో ఏం మాట్లాడుతారు, హిందువులు చూస్తురా, ముఖాలు ఎడబెట్టుకోవాలి, అర్థమవుతుందా? అది ఓకే రైట్. ఇది మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, చూపించాలంటే కూడా చాలా ఉన్నాయి బాలాజీ, ఓకేనా? మరి నన్ను మాట్లాడనిస్తే మరి వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది, విత్ ఎవిడెన్స్ ముంగడ పెట్టి మాట్లాడాల్సి వస్తుంది, ఓకేనా? నా మీద కేసులైనా అంట, కేసులు ఏడైనా కేసులు. ఈ మొత్తవారు మొగోడు చూసిండు వచ్చి, ఫేక్ అంట ఈయన నికస్సు మొగోడు అంట, ఈయన మేము ఫేక్ అంట. ఏం మనుషులు పోయి ఆ మతంలో ఈ మతంలో. అరే ఫుడ్ అక్కడ బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళని క్వశ్చన్ చేయండి. మేడారం జాతరలో వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చిరని, అది ఎందుకు కొట్లాలే? ఒక ఇష్యూ టేకప్ చేస్తే ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎట్లొచ్చారు వీళ్ళు, అది అడుగు. వాళ్ళు నా కర్నూలు నుంచి వచ్చిర్రా, నాగర్ కర్నూలు నుంచి వచ్చిరా, దుబాయ్ నుంచి వచ్చిరా, పక్కన పెట్టు. అంటే మేడారం జాతరలా సర్టిఫికేట్ ఏమైనా ఉందా? వాళ్ళు హిందువులే అమ్ముకోవాలి, ముస్లిమ్స్ రావద్దని? మరి ఉన్నప్పుడు అది కూడా ఫోకస్ చేయాలి కదా, మేము అడిగేది అదే. సరే తప్పు చేస్తే బయట పెట్టు, అవేవో పాత వీడియోలు ఏవో తీసుకొచ్చి స్క్రీన్ మీద ఏదో ఎందుకు పోయి ఇవన్నీ శాతగాని పనులు మరి చూపియాలా? హిందువు దాంట్లో చేసినాయి ఏం ముఖబెడ పెట్టుకుంటావు? అప్పుడు తప్పన్నిట్లలో జరుగుతూ ఉన్నది, కొన్ని జరుగుతూ ఉండొచ్చు, దాని మీద కొట్లాడదాం. మీరు చెప్పండి, వస్తాం 100%, కొట్లాడదాం ఆ విషయంలో. ఈ విషయం గురించి మాట్లాడుతున్నాం, వల్లి విషయం. బాలాజీ దీని గురించి ఎవిడెన్స్ బయట పెట్టాలి. వల్లి ఏం తప్పు చేసిండో ఇక ప్రెస్ మీట్ పెట్టిరో మీరు అడగండి. అది వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిర్రు, షాతి లావట్టుకొని నిలబడ్డాడు అంటే మనిషి అందరూ ఒకలా ఉండరు. అన్ని టైంలలో స్నానం చేసినప్పుడు ఒకలా ఉంటాం, పొద్దున్న లేచినప్పుడు ఒకలా ఉంటాం. ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్కి చెప్పండి, ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకుంటాడు. ఆ పనికిరాని నాలెడ్జ్ ఉన్నట్టు తీసి పక్కన పెడతాడు, ఓకేనా? నేను ఒకటే చెప్తున్నా, వ్యూవర్స్కి ఒకటే చెప్తున్నా, నేనేమన్నా తప్పుగా మాట్లాడితే 100% నన్ను క్వశ్చన్ చేయండి. నేను అనేది నా ఇంటెన్షన్ ఓవరాల్గా బాలాజీ తప్పు చేసినా నేను ఎక్కడ అనలేదు. ఎవిడెన్స్ ఏదన్నా ఇష్యూ టేకప్ చేసినప్పుడు అది ఏంటి, ఏం జరిగింది అనేది బయట పెడితే ఈరోజు మీడియా వాళ్ళు కావచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, నేను వాళ్ళని కూడా అన్న చాలా ఇష్యూస్ అవుతున్నాయి, ఈ ఒక్కదాని మీద ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారని కూడా అడిగిన. ఈరోజు వచ్చి ఓ తోకమాసినోడు కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో పెద్ద మోతవారు లేక. జాతకాలు చూపించుకుందామా చెప్పురు, మరి చూపించుకుందాం, జాతకాలు తీసుకుందాం. ఇక అర్థమైందా? నేను వ్యూవర్స్కి ఒకటే చెప్తున్నా, జెన్యున్గా. సరే అక్కడ మేడారం దగ్గర నిజంగానే లేదనుకో, అది కూడా మాట్లాడదాం. ఒకసారి ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది, కొంచెం చూసి మాట్లాడకండి ఎవరైనా సరే, ఫుల్ వీడియో చూడండి. ఇక ప్రోమో చూస్తారు, ప్రోమో చూసి ఓకే మాకు నెగిటివ్ మాట్లాడండు. నేను అన్నది ఉన్నారు అందులో ముస్లిమ్స్ దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, ఇంకా మనం వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా నెగిటివ్ చేసుకోవద్దు, అందరం కలిసిమెలిసి ఉండాలనేది ఇంటెన్షన్ ఇక్కడ నాది, అంతే తప్ప బాలాజీని దొంగ అని మేము ఎక్కడ చూపించలే అనం కూడా. మేము అది ఏదైతే జరిగిందో అది బయట పెట్టమన్నాం, అది బయట పెడితే 100% బాలాజీకి సపోర్ట్ చేస్తాం. ఓకే రైటా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.